ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఈ బ్రహ్మనే మరో రకంగా భావిస్తున్నారు, చెబుతున్నారు బ్రహ్మతత్వాన్ని. ఇంతవరకు ఇప్పుడు మనం ఏం చెప్పాము? మనస్సు నిరోధింపబడితే నిరుద్ధమైన మనస్సే బ్రహ్మభావాన్ని పొందుతుంది. అప్పుడు ఆ మనస్సు శాంతము, నిర్భయము, అజయము, బ్రహ్మస్వరూపము అవుతుంది అనేటువంటి మాట. ఇందుకే మనోనిరోధం కలిగితే వచ్చేటువంటి లాభాలన్నీ చెప్పాం. ఇక బ్రహ్మని గురించి మరొక వివరణ రాయడం కోసం మరో శ్లోకం రాస్తున్నారు ఆయన. అజం అనిద్రం అస్వప్నం అనామకం అరూపకం సకలద్విభాతం సర్వజ్ఞం నోపచార కథంచన. ఈ బ్రహ్మతత్వం ఎటువంటిది అంటే అజం అంటే పుట్టుక లేనిది, అనిద్రం నిద్ర లేనిది, అస్వప్నం అంటే స్వప్నం లేనిది, అనామకం అరూపకం నామములు లేవు రూపం లేవు, సకలద్విభాతం ఒక్కసారి మెరుపు మెరిసినట్టుగా ప్రకాశిస్తుంది, సర్వజ్ఞం అన్నీ తెలిసింది, అన్నింటి యొక్క జ్ఞానస్వరూపము, దానికి ఉపచారాలు ఏమీ లేవు, ఉపలక్షణాలు ఏమీ లేవు అనే సామాన్యార్థం ముందు దానిలో ఉంది. దానికే ఇప్పుడు మళ్ళీ వ్యాఖ్యానం చేసుకొస్తున్నారు మనకి. జన్మ నిమిత్తాభావాత్ సబాహ్యాభ్యంతరమజం అంటే దానికి పుట్టుక లేదండి అని. ఎందుకు లేదండి? దానికి ఏం నువ్వు ఉంచుకోలేదు ఆ జన్మకి. మనందరికీ జన్మ ఉన్నప్పుడు దానికి జన్మ ఎందుకు లేదు అని అంటే జన్మకి కారణమే లేదు. జన్మకి కారణం ఏమిటి అని అంటే ప్రాక్తనమైనటువంటి పుణ్యపాప ఫల భోగం కోసం జన్మ ఎత్తుతాం మనం. ఇదివరకు చేసుకున్న సుకృత దుష్కృతాలు ఏవైనా ఉంటే వాటి యొక్క ఫలాన్ని అనుభవించడానికి మనం జన్మలు ఎత్తుతున్నాం. అంతకుముందు ఏదైనా మంచి ధర్మాచరణమో లేక నిషిద్ధాచరణమో ఏదో చేస్తే దాని ఫలాన్ని అనుభవించడానికి కదా జన్మ కావాల్సింది. అలా కాదు. ప్రకృతమైన బ్రహ్మ దాని యందు నిరుపాధికమైన బ్రహ్మ యందు అజత్వమే ఉంది. ఎందువలన జన్మ నిమిత్తమైనటువంటిది లేదు, జన్మకి నిమిత్తమైన లేనే లేదు అన్నాడు. అంచేత సబాహ్యాభ్యంతరం అజం అనేవాడు. అవిద్యా నిమిత్తం హి జన్మ. అజ్ఞానం ఉంటే అజ్ఞానం వల్ల ప్రాక్తనమైనటువంటి కర్మ పరిపాకాల యొక్క ఫలితాలు అనుభవించడానికి జన్మ వస్తూ ఉంటుంది. ఈ అజ్ఞానమే లేదు ఆయనకి. అవిద్యా నిమిత్తం హి జన్మ. రజ్జు సర్పవది త్యవోచామ. రజ్జువులో సర్పం పుట్టింది అంటే ఎలా పుట్టింది అని అంటే భ్రాంతి వల్ల, అజ్ఞానం వల్ల పుట్టింది. అజ్ఞానమే లేకపోతే రజ్జువులో సర్పం పుట్టదు. అది ఇదివరకే చెప్పాం మనం. భ్రాంతి చేత అవిద్య చేతనే జగత్ వ్యాపారం అంతా నడుస్తోంది. ఈ జగత్తు యొక్క వస్తువుల యొక్క పుట్టుక అనేది అవిద్యామూలకంగా ఉంటుంది. అలాంటి అవిద్య బ్రహ్మకి లేదు కాబట్టి దానికి జన్మ లేదు. అవిద్యా నిమిత్తం హి జన్మ రజ్జు సర్పవది త్యవోచామ. సాచ అవిద్య ఆత్మ సత్యానుబోధేన నిరుద్ధ. ఆ అవిద్య కాస్త పోయింది, ఆత్మ ఒకటే సత్యమైనది అనేటువంటి జ్ఞానం కలిగిన తర్వాత దాని చేత ఈ అవిద్య నశించిపోయింది, నిరోధింపబడింది. కనుక వెంటనే అతః అజం అతయేవ అనిద్రం. పుట్టుక లేదు కనుకనే అనిద్రం. ఎందువలన అని అంటే నిద్ర అంటే ఏంటి అర్థం అంటే అనాది అవిద్యా లక్షణమైనటువంటి మాయనే నిద్ర అని పేరుతో పిలుస్తారు. ఆ అవిద్య లేదు కనుక నిద్ర లేదు, కనుకనే అనిద్రం అన్న. అదే అతయేవ అజం అతయేవ అనిద్రం. ఎందువల్ల ఇది అజము అనే దానికి అర్థం జన్మకి కారణమైన అవిద్య లేదు కనుక, కనుకనే నిద్ర అనిద్రం అని కూడా అన్నారు. దానికి వ్యాఖ్యానం అవిద్యా లక్షణ అనాదిర్ మాయా నిద్ర. నిద్ర అనే దానికి అర్థం అవిద్య అనే స్వభావం కలిగిన అనాది అయిన మాయనే నిద్ర అంటారు. అది లేదు. స్వాపాత్ ప్రబుద్ధ అద్వయస్వరూపేణ ఆత్మన అతః అస్వప్నం. ఇది నిద్ర. స్వప్నాలు పొందుతోందా? స్వప్నం ఎక్కడుందయ్యా? ప్రబుద్ధుడు అద్వితీయమైన ఆత్మ ఆ కల్లోంచి బయటకు వచ్చేసాడు. స్వాపాత్ ప్రబుద్ధ అద్వయస్వరూపేణ ఆత్మన అతః అంటే ఆత్మస్వరూపంతో రెండవ వస్తువు లేకుండా ఆ కళలోంచి బయటకు వచ్చిన వాడు కనుక ఈయనకి స్వప్నం కూడా లేదు. అస్వప్నం. అప్రబోధకృతే యస్య నామరూపే. అజ్ఞానం వల్ల అంటే తెలియకపోవడం వల్ల నామరూపాలు ఏర్పడ్డాయి. ప్రబోధ అత్యతే రజ్జు సర్పవద్ వినష్టే. దాని ప్రతిదానికి అదే దృష్టాంతం. రజ్జు సర్పంలకే. రజ్జువులో పాము లేనే లేదు, కానీ దానికి సర్పము అనే పేరు పెట్టాం. దాని యొక్క ఆకారం ఊహించుకుంటున్నాం. ఆ నామము రూపము రెండూ కల్పితాలే. అవి రెండు అజ్ఞానము చేత ఏర్పడినవే. అప్రబోధ కృతే అంటే తెలియకపోవడం వల్ల అజ్ఞానము చేత ఏర్పడినవి నామరూపములు. రజ్జువు యొక్క సర్పం, రజ్జువులో పుట్టిన సర్పం అంటే భ్రాంతమైన, నిజమైన సర్పం కాదు. భ్రాంతి సర్పంలో నామరూపాలు రెండు అవిద్యాకృతములు అని తెలిసి దాన్ని దృష్టాంతంగా పెట్టుకుని వ్యవహారం అంతా అలాంటిది, జాగ్రత్త వ్యవహారం కూడా అలాంటిదే అని తర్వాత ఇవన్నీ మిథ్యా అని చెప్తున్నాం. మనకి బాగా అర్థం కావడం కోసం
రజ్జు సర్పభ్రాంతిలో తాడు చూసి పాము అనుకున్నప్పుడు ఆ పాము యొక్క నామము కానీ పాము యొక్క రూపము కానీ అజ్ఞానము చేత ఏర్పడ్డాయి అనే మాట అంటాం. అలాగే రజ్జు సర్పంలో అలాగే ఇక్కడ కూడా అప్రబోధకృతే హ్యస్య నామరూపే ప్రబోధాచ్యతే రజ్జు సర్ప విద్వద్ వినష్టే. ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఇది తాడే అని తెలిసిందో అప్పుడు సర్పము పోయింది, ఆ సర్పము యొక్క నామరూపాలు కూడా పోయాయి. అలాగే రజ్జు సర్పము వలె ఆ నామరూపములు కూడా వినష్టములు అయిపోయినాయి. ఇది నా నామ్నా అభిధీయతే బ్రహ్మ రూప్యతే వా నకేనచిత్ ప్రకారేణ ఇది అనామకం అరూపకంచ తత్. అంచేత ఈ బ్రహ్మ అనేది ఏ పేరుతోటూ పిలవబడదు, ఏ రకమైనటువంటి విభేదాలతో ప్రకారాలతోటి అంటే చిన్న చిన్న తేడాలతోటి ఈ రూపింపబడదు, అరూపకం. దీనికి అంటే ఈ రకంగా ఉంటుంది అని చెప్పడానికి వీలేదు, ఈ పేరుతో పిలువబడుతుంది అని చెప్పడానికి లేదు. అంటే అనామకం అరూపకం. దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే ఎతో వాచో నివర్తంతే అని శృతుల వల్ల కూడా అది వాక్కులకి అతీతము, దానికి పేర్లు చెప్పడానికి పేరు లేదు. ఏ పేరుతో పిలవాలి, దానికి పేరే లేదు. పేరే లేకపోతే ఆ పేర్లు పెట్టి పిలవడానికి వాక్కులు కదా ఉపయోగించాలి. కనుక వాగ్ అతీతమైనది బ్రహ్మస్వరూపము. బ్రహ్మ యందు నామరూపాలు లేవు. కించ సకృద్విభాతం అన్నమాట. కొంచెం సకృద్విభాతం అంటే సదైవ విభాతం, సదాభారూపం. ఎప్పుడు సకృత్ అనే దానికి అర్థం ఒక్కసారి మెరిసినట్టుగా వదిలేయడం కాదు, ఎప్పుడూ కూడా అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది అనే అర్థంలో వాడారు. కారణం ఏమిటి అంటే తెలియకపోవడానికి ప్రధాన కారణము అగ్రహణము అన్యథాగ్రహణము రెండు. ఉన్న వస్తువుని తెలుసుకోకపోవడం అగ్రహణం, ఉన్నదాన్ని మరో రకంగా భావించడం అన్యథాగ్రహణం. ఈ అగ్రహణం కానీ అన్యథాగ్రహణం కానీ రెండూ లేవు కనుక ఇది ఎప్పుడూ సకృత్ విభాతం, సదా ఎప్పుడూ తెలియబడుతూనే ఉంటుంది తప్ప దాన్ని నాకు తెలియదండం కానీ లేదా దాన్ని మరో రకంగా అనుకున్నానడం కానీ అలాంటి అవకాశాలు లేవు. సదా భారూపం అగ్రహణ అన్యథాగ్రహణ ఆవిర్భావ తిరోభావ వర్జితత్వాత్. అగ్రహణము అన్యథాగ్రహణము ఎందుకు లేదు అని అంటే దానికి ఆవిర్భావము లేదు, తిరోభావము లేదు, పుట్టుక లేదు, నాశము లేదు. ఏదైనా వస్తువు పుట్టింది అంటే దీన్ని ఈ రకంగా తెలుసుకున్నాము లేదా ఈ రకంగా ఇంకో రకంగా భావించాము, ఈ మాటలు ఉంటాయి. అలా కాకుండా ఏమీ లేవు. ఎలాగ ఉదాహరణ గ్రహణ అగ్రహణే గ్రహణ అగ్రహణే రాత్రియహని తమశ్చ అవిద్యాలక్షణం. ఎందుకు సదాభారూపం ఎందుకు అని అంటే ఉపాధి కనుక ఉంటే దానికి అగ్రహణేతి అనే వ్యాఖ్యానం చూడండి, కింద ఆఖరి లైన్లో రాశారు 35లో. జీవేహి ఉపాధిస్థే అహం రూపగ్రహణ అనుదయే తిరోభావ కర్తాహమిత్యన్యథాగ్రహణోదయే చ ఆవిర్భావో భవతి. ఇది ఆవిర్భావము తిరోభావము అనే పదాలకు అర్థాలు రాసుకుంటే అంటే ఇది ఎప్పుడూ ప్రకాశిస్తుంది అన్నారు. జీవుడు యందు అంటే జీవుడు ఉపాధిలో ఉన్నటువంటి వాడైతే అప్పుడు అహం రూపగ్రహణం లేదు అంటే తిరోభావం పొందిపోయింది. అహం రూపగ్రహణ అనుదయే, నేను అహం ఆత్మ అని ఉపాధిలో ఉన్న జీవుడు అహం రూపంలో తెలియబడకపోతే దాన్ని తిరోభావము అంటారు. అన్యథాగ్రహణం అంటే ఏంటి, కర్త అహం అంటున్నాడు. వస్తుతః కర్త కాదు ఆత్మ, కానీ అలాంటి అకర్త అభోక్త అయిన ఆత్మని నేను కర్తను అని అనుకుంటూ ఉంటే అన్యథాగ్రహణం. అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవట్లేదు, లేని కర్తృత్వాన్ని దాని ఎందు తెలుసుకుంటున్నాడు. ఇది ఆవిర్భావం. ఇలాగా ఇది ఆవిర్భావం. ఇవి రెండూ లేవు కనుక భాస్వరూపమే సదా బ్రహ్మ అని రాశారు. అంటే గ్రహణాగ్రహణే అంటే గ్రహణము అగ్రహణము అనేవి రెండు రాత్రింబవళ్ళలాగా కల్పితములు. ఎప్పుడైతే సవిత్రపేక్షయా నా రాత్రియహనీ స్తః అంటే మన దృష్టిలో రాత్రి పగలు ఉంటాయి, సూర్యుడి దృష్టిలో రాత్రి పగలు ఉంటాయా? మనకి సూర్యుడు ఉదయించినప్పుడు పగలు, సూర్యుడు అస్తమిస్తే రాత్రి అని అనుకుంటున్నాం. తెలుసుకునే వ్యక్తి దృష్టిలో ఉంది. కానీ సూర్యుడికి రాత్రి పగలు ఉంటాయా అంటే ఉండవు. సూర్యుడి దృష్టిలో రాత్రి పగలు ఉండవు. అలాగే గ్రహణ అగ్రహణములు జీవుడి దృష్టిలో ఉండొచ్చు. కానీ బ్రహ్మ అయిపోయిన తర్వాత బ్రహ్మస్వరూపంలో ఉన్నప్పుడు దానికి రాత్రికి పగలుకి తేడా లేదు, గ్రహణమునకు అగ్రహణమునకు తేడా లేదు, తెలియదు, మరో రకంగా తెలిసింది, ఇలాంటివి ఏవీ లేదు. కనుక సదాభారూపం ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. అంటే దానికి ఉదయము అస్తమయము ఇలాంటివి ఉండవు. అది ఉదయించడం అస్తమయం ఇలాంటిది ఉండదు. మన దృష్టిలో అయితే సూర్యుడు ఉదయించాడనో అస్తమించాడనో మనం అనుకుంటూ ఉంటాం. కానీ సూర్యుడు తనంతట తానుగా భావించినప్పుడు నేను ఎప్పుడు నిత్య ప్రకాశ స్వరూపుణ్ణి అనుకుంటాడే తప్ప ఆయన నేను ఉదయించాను నేను అస్తమించాను అనే మాట ఉండదు.
ఇక్కడ సూర్యుడి దృష్టిలో గ్రహణాస్తమగ్రహణాలు లేకుండా ఉన్నట్టుగా, అలాగే గ్రహణాగ్రహణము అంటే రాత్రియహని అంటే రాత్రింబవళ్ళు లాంటివి. తమశ్చ అవిద్యాలక్షణం, సదా అప్రభాతత్వే కారణం. తెలియకపోవడానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానము అనే తమస్సు. తదభావాత్ నిత్య చైతన్య భారూపత్వాచ్చ యుక్తం సకృద్విభాతమితి. కనుక అలాంటి అజ్ఞానం అనే చీకటి లేదు, నిత్యము ఎప్పుడూ చైతన్య రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు కనుక ఆయనకి సకృద్విభాతం అని బ్రహ్మకి పేరొచ్చింది. అతయేవచ సర్వంచ జ్ఞస్వరూపం చేతి సర్వజ్ఞం. సర్వజ్ఞం అనే మాటకి భ్రమ మనందరం. సర్వజ్ఞము అంటే అన్నీ తెలిసినవాడు అని పేరు, సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు అని అర్థం చెప్తాం. అన్నీ తెలిసినవాడు అంటే అన్నిటి యొక్క జ్ఞానము గలవాడు అని అర్థం. అప్పుడు జ్ఞానము అనే బ్రహ్మస్వరూపం జ్ఞానము అని అర్థం రాదు, జ్ఞానం గలవాడు అని అర్థం వస్తుంది. సర్వం జానాతీతి సర్వజ్ఞ అని వ్యాఖ్యానం చేసి విగ్రహం చెబితే అన్నీ తెలుసుకునేవాడు, అన్నీ తెలిసినవాడు అంటే అన్నిటి యొక్క జ్ఞానము గలవాడు అనే పేరు వస్తుంది. అప్పుడైతే ప్రమాదం. అలా అయితే అర్థం జ్ఞానం గలవాడు ఆత్మ అవుతాడు తప్ప జ్ఞానస్వరూపుడు ఆత్మ అవడం. అంచేత వేదాంతరీత్యా సర్వజ్ఞం అనే దానికి అర్థం ఏమిటి? సర్వంచ తత్ జ్ఞస్వరూపంచ సర్వజ్ఞం. ఆయనే సర్వము, ఆయనే జ్ఞస్వరూపుడు కనుక సర్వంచ తత్ జ్ఞస్వరూపంచ ఇది సర్వజ్ఞం అనే మాట చెప్పారు. సర్వం అనే దానికి సర్వవస్తు విషయకమైన జ్ఞానము అనే అర్థం కాదు. అలా చెప్పినట్లయితే సర్వశ్చాసౌ జ్ఞశ్చ సర్వజ్ఞ అని విగ్రహం చెప్పాలి కర్మధారయ సమాసంలో. సర్వం జానాతీత సర్వజ్ఞ కాదు, సర్వశ్చ అసౌ జ్ఞశ్చ. ఈయన జ్ఞానస్వరూపుడు, ఆయనే సర్వుడు, సర్వప్రపంచము ఆయన రూపమే, ఆయనకంటే వేరుగా లేదు. సర్వం కల్విదం బ్రహ్మ అనే అర్థంలో సర్వజ్ఞ అనేటువంటి మాట వాడాలి. అతయేవ సర్వంచ తజ్ఞస్వరూపం చేతి సర్వజ్ఞం. నేహ బ్రహ్మణి ఏవం విధ ఉపచరణం ఉపచార కర్తవ్యం. నేహ బ్రహ్మణి, ఇహ అంటే నోపచార, ఇక్కడ బ్రహ్మయందు ఏ రకమైనటువంటి ఉపచారము కూడా లేదు. యథా అన్యేషాం ఆత్మస్వరూప వ్యతిరేకేణ సమాధానాది ఉపచార. వేరే చోట్ల సమాధానాదులు అంటే సమాధి కర్తవ్యత వాళ్ళకు ఉంది, మనకెప్పుడు సమాధి అవసరం లేదు. ఇతరులైన జీవులైతే వాళ్ళు సమాధిని పొంది నిగ్రహాన్ని పొంది నిరుద్ధమైన మనస్సు కలిగిన తర్వాత బ్రహ్మభావాన్ని పొందుతారు. బ్రహ్మకి ఎప్పుడు నిత్యము నిరుద్ధంగానే ఉంటుంది కనుక మనస్సు అలాంటి ప్రభావమే లేదు. ఎప్పుడు సమాధానం తాలూకు అవసరం లేదు. ఆయన సమాధిని పొందాలి, అప్పుడే ఆయన స్వరూపం తెలుస్తుంది, ఈ మాటలు ఏమీ లేవు. ఎందువల్ల నిత్యము ప్రకాశమానుడే కనుక ఆత్మస్వరూపము ఎప్పటికీ వాడి యందు విడిపోదు. ఆత్మస్వరూప అవ్యతిరేకేన అంటే ఆత్మస్వరూపము త్యాగం లేదు, ఎప్పుడు నిరంతరం ఆత్మస్వరూపంగానే ఉంటుంది. కానీ మనకైతే ఆత్మస్వరూపం వ్యతిరేకం. జీవులకి అందరికీ ఆత్మ వేరు నేను వేరు అనే భావం ఉంటుంది కనుక మనకి ఆ సమాధిని పొంది నేను ఆత్మని తెలుసుకునే అవసరం ఉంటుంది. బ్రహ్మకైతే అది ఉండదు, సమాధానాద్యుపచారం అక్కర్లేదు. కారణం నిత్య శుద్ధ ముగ్ధ ముక్త స్వభావత్వాద్ బ్రహ్మణ కథంచన నకథంచిదపి కర్తవ్య సంభవ అవిద్యానాశ. ఆయనకు ఉండే అవిద్యని పోగొట్టుకోవాలి, అవిద్య ఉంటే కదా పోగొట్టుకోవడం. అవిద్యానాశము కర్తవ్యము అనేటువంటి అభిప్రాయం ఏమీ లేదు. ఆ విద్యను పోగొట్టుకోవడానికి ఆయన ఏ రకమైన ప్రయత్నము లేదు, ఆయనకి అవిద్యే లేదు. అవిద్య లేకపోయింది కనుక వ్యవహారంలో ఆయనకి ఏ రకమైన పనులు చేయాల్సిన పని లేదు. నమే పార్థాస్తి కర్తవ్యం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. నేను చేయాల్సిన పని ఏమీ లేదు. నమే పార్థ అస్తి కర్తవ్యం, నాకు కర్తవ్యమైనది లేదు. ఎందువల్ల? నాకు అవిద్యే లేదు. ఏం చెయ్యాలి? అవిద్యను పోగొట్టుకోవడం కోసం కదా కర్మలు చేయాల్సింది. నాకు అవిద్య లేదు, నేను ఏం చేయకపోయినా ఎవడు అడిగేవాళ్ళు లేడు, నాకు చేయాల్సిన పని లేదు అంటే కర్తవ్యమే లేదు. నాకు అథంచిదపి కర్తవ్య సంభవ. కారణం అవిద్యానాశే ఇత్యర్థ. అవిద్యానాశం కోసం ఏ పని చేయక్కలేదు, అవిద్య లేదు కనుక అని అర్థం. ఇక్కడ కాపుకుందామే. సర్వాభిలాప విగత సర్వచింతా సముత్థిత సుప్రశాంత సకృజ్యోతి సమాధి అచల అభయ అని తర్వాత బ్రహ్మస్వరూపాన్నే తర్వాత కారికలో కూడా మళ్ళీ పూర్తిగా మళ్ళీ చెప్తున్నారు. అనామకం అరూపకం అని చెప్పారు కదా, దానికి కారణాలు ఇప్పుడు దీనిలో ఈ నామరూప వర్జితము అని ఎందుకన్నారు, అనామకం అరూపకం అని ఎందుకన్నారు అని దానికి వివరణ కోసం తర్వాత కారిక 36 కారికలు అయ్యే 37వ కారిక అది. శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.
ఇప్పుడు పాఠంలో మొదట్లో సర్వోపప్లవరహిత అని చెప్తున్నది మొత్తం కూడా ఇదే అర్థం కదండి. అంతే అంతే అంతే. విఘ్నాలు అదండి ఏమీ లేనివాడు, అనర్థ బీజాలు లేనివాడు. ఇది తురీయమును తర్వాత సుషుప్తి మనస్సుకి కంపారిజన్ అండి. కాదు కాదండి, తురీయముని కాదు, సుషుప్తమైన మనస్సుకి సమాధి చెందిన మనస్సుకి తేడా. తురీయముని మాట్లాడలేదు, సమాధి చెందిన మనస్సు. ఎస్, సమాధి పొందిన నిగృహీతమైన మనస్సు అన్నారు కదా. మనస్సు నిగృహీతమైంది అంటే నిరుద్ధమైంది అంటే ఆత్మ ఒక్కటే సత్యము అనే జ్ఞానం పొందిన తర్వాత మనస్సులో ఉండేటువంటి అనర్థ భావనలన్నీ తొలగిపోతే మనస్సు నిర్మలము ప్రశాంతము అయిపోయింది. భయకారణమైన ద్వైతాలన్నీ పోయాయి. అప్పుడు అది బ్రహ్మే అయిపోయింది. బ్రహ్మే అయిపోయింది కనుక సమాధి చెందిన మనస్సు బ్రహ్మ రూపంగా ఉంటుంది. సుషుప్త కాలంలో ఉండే మనస్సు అలా ఉండదు. అనర్థ బీజాలన్నీ లోపల దాచుకుని బయటికి మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. లోపల ఆందోళన అంతా ఉంది లోపల, మళ్ళీ లేచిన తర్వాత ఈ ఆందోళన అంతా మళ్ళీ వస్తుంది సుషుప్త కాలంలో ఉన్నవాడికి. కానీ ఇక్కడ సమాధి చెందిన మనస్సుకి అయితే బ్రహ్మ అయిపోయాడు కనుక ఇంకా ఎటువంటి అనర్థాలు వచ్చే అవకాశం లేదు. పూర్తిగా బీజం కూడా పోతుంది, బీజభావం కూడా పోతుంది. దానికి నిద్ర స్వప్నాలు ఇవేవి ఉండవు. అజం అనిద్రం అస్వప్నం. పుట్టుక లేదు, నిద్ర లేదు, స్వప్నాలు లేవు, ఆవిర్భావ తిరోభావాలు లేవు, రాత్రింబవళ్ళు లాంటి గ్రహణాగ్రహణాలు లేవు, అగ్రహణం కానీ అన్యథాగ్రహణం కానీ ఏమీ లేదు. నిత్యము ప్రకాశ స్వరూపంగా సకృద్విభాతం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండే ప్రకాశం, జ్ఞానాలోకం, జ్ఞానం వంటి ఆ ప్రకాశం జ్ఞాన ప్రకాశ స్వభావంగా ఉంటుంది. శుభం. భద్రం కర్ణేభిశ్రుడయ్యామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः విసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతిః శాంతిః శాంతిః.